మన టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ టీంతో రెండో వన్డే మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. అండ్ ఈ మ్యాచ్ని అయితే ఈరోజు లక్నోలోని ఎకనా స్టేడియం వేదిక ఆడబోతున్నారు. రెండో వన్డే మ్యాచ్లో కూడా మన టీమిండియా గెలిచారంటే సిరీస్ ఎక్కడితో సీల్ అయిపోద్ది. అంటే మన వాళ్ళు 2-0 తేడాతో సిరీస్ని సొంతం చేసుకుంటారు. మూడో మ్యాచ్ ఒక డెడ్ రైపర్ అయిపోద్ది. దీంతో ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ టీం కంబ్యాక్ ఇవ్వాలని చూస్తుంది. మెయిన్ వాళ్ళు ఫస్ట్ వన్డే మ్యాచ్లో చూసుకుంటే మన టీమిండియాకి చాలా మంచి కాంపిటీషన్ ఇచ్చారు. దీంతో అలాంటి కాంపిటీషనే కంటిన్యూ చేసి ఈ మ్యాచ్లో మంచి టీమ్ ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా సిరీస్ని ఈక్వల్ చేయొచ్చు. పర్టికులర్గా ఈ మ్యాచ్ ఆడపోయి లక్నో గ్రౌండ్ చూసుకుంటే వాళ్ళ బౌలింగ్కి బాగా సూట్ అవుద్ది భయ్య. అన్లైక్ ఫస్ట్ వన్డే మ్యాచ్, ఈ మ్యాచ్లో అయితే మనం ఇంకా హెవీ కాంపిటీషన్ చూడొచ్చు. మళ్ళీ రెండు జట్ల స్పిన్నర్స్ మధ్య అయితే చాలా గట్టి కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే లక్నో పిచ్ మ్యాక్సిమం స్లోగా ఉంటూ స్పిన్ బౌలర్స్కి బాగా అనుకూలిస్తుంది. ఎట్ ది సేమ్ టైం ఈ మ్యాచ్కి వెదర్ రిపోర్ట్ చూసుకున్నా ఎలాంటి రెయిన్ థ్రెట్ లేదు. మనమైతే ఫుల్ మ్యాచ్ను ఎటువంటి రెయిన్ బ్రేక్స్ లేకుండా చూసేందుకు అవకాశం ఉంటుంది. ఫస్ట్ వన్డే మ్యాచ్ అయితే ఆల్మోస్ట్ T20 గేమ్లో టర్న్ అయిపోయింది. బట్ ఈ సెకండ్ మ్యాచ్లో మాత్రం మనమైతే ఒక కంప్లీట్ వన్డే గేమ్ చూడబోతున్నాం. రెండు జట్ల ప్లేయర్స్ యొక్క స్కిల్కు అలాగే ఫిట్నెస్కు చాలా అంటే చాలా గట్టి పరీక్ష ఉంటుంది. ఎస్పెషల్లీ లక్నోలో హీట్ అయితే మామూలుగా లేదంటే చాలా గట్టిగా ఎండలు కాస్తున్నాయంట. దీంతో సెకండ్ వన్డే మ్యాచ్ అయితే ప్లేయర్స్కు అంత ఈజీగా ఉండదు, ఖచ్చితంగా చెమట ఓడ్చాలి. అయితే పిచ్ విషయానికి వస్తే మాత్రం ఈ మ్యాచ్ కోసం ఒక మిక్స్డ్ సాయిల్ వికెట్ వాడబోతున్నారంట. అంటే బోత్ బ్లాక్ సాయిల్ మరియు రెడ్ సాయిల్ ఈ రెండు కలిపి ఉండే పిచ్ని వాడబోతున్నారు. బట్ ఏ పిచ్ నెంబర్ని యూజ్ చేస్తారనే దాని మీద మాత్రం క్లారిటీ లేదు. అంటే ఈ గ్రౌండ్లో మిక్స్డ్ సాయిల్ వికెట్స్ మల్టిపుల్గా ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్ను ఫలానా నెంబర్ పిచ్ మీద ఆడుతున్నారని చెప్పి క్లారిటీ లేదు. బట్ డెఫినెట్లీ ఒక మిక్స్డ్ సాయిల్ పిచ్ అయితే యూజ్ చేయబోతున్నారు. మిక్స్డ్ సాయిల్ వికెట్స్ అయితే చాలా వరకు న్యూట్రల్గా ఉంటాయి భయ్య. అంటే బ్యాట్స్మెన్కి అనుకూలిస్తాయి, అలాగే బౌలర్స్ కూడా అనుకూలిస్తాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చూసుకుంటే ఎక్కువగా బ్యాట్స్మెన్కి అనుకూలంగా ఉంటుంది. అది కూడా బౌన్స్ అనేది చాలా వరకు ఈవెన్గా ఉంటుంది కాబట్టి బ్యాట్స్మెన్ ఈజీగా స్ట్రోక్ మేకింగ్ చేయగలరు. బట్ ఎన్నో ముందు చెప్పుకున్నట్టే ప్రజెంట్ లక్నోలో వెదర్ చూసుకుంటే మాత్రం చాలా వేడిగా ఉంది. దీంతో పిచ్చెస్ అనేవి చాలా వరకు డ్రైగా అయిపోతాయి. ఎట్ ది సేమ్ టైం మోస్ట్ ఆఫ్ ది పిచ్చెస్ని రీసెంట్గానే యూజ్ చేశారు. అంటే మనం ఐపీఎల్లో చూసాం, ఈ గ్రౌండ్లో 7 మ్యాచ్లు జరిగాయి. దీంతో మిక్స్డ్ సాయిల్ వికెట్ యూజ్ చేసినప్పటికీ పిచ్ డ్రైగా ఉంటే మాత్రం బ్యాటింగ్ చేయడం ఏమాత్రం ఈజీగా ఉండదు. పైకి గ్రౌండ్ యొక్క డైమెన్షన్స్ చూసుకున్న బౌండరీ సైజెస్ చాలా పెద్దగా ఉంటాయి. ఇంత మనమైతే మరీ భారీ స్కోర్లు ఎక్స్పెక్ట్ చేయలేం. ఖచ్చితంగా ఒక లో స్కోరింగ్ థ్రిల్లర్ చూసేందుకు అవకాశం ఉంటుంది. అది కూడా మన టీమిండియా ఏమైనా ముందు బ్యాటింగ్ చేస్తే కాస్త పెద్ద స్కోర్ వస్తుంది. అదర్వైజ్ ఆఫ్ఘనిస్తాన్ టీం ముందు బ్యాటింగ్ చేస్తే మాత్రం వాళ్ళైతే పెద్ద స్కోర్ కొట్టడం చాలా కష్టం. ఇప్పటివరకు ఈ గ్రౌండ్లో చూసుకుంటే మొత్తం 9 వన్డే మ్యాచ్లు జరిగాయి. అంటే 9 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 4 మ్యాచ్లు గెలిస్తే చేసిన టీమ్స్ 5 మ్యాచ్లో గెలిచారు. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే కేవలం 213 పరుగులుగా మాత్రం ఉంది. క్లియర్లీ స్టాట్స్ బట్టి ఇది ఒక లో స్కోరింగ్ విన్ అని మనం అర్థం చేసుకోవచ్చు. పైగా గ్రౌండ్లో చివరిగా వన్డే మ్యాచ్ ఆడి ఆల్మోస్ట్ 3 years అయిపోతుంది. ఇప్పుడు 2023 వన్డే వరల్డ్ కప్లో 5 వన్డే మ్యాచ్లు ఆడారు. అంటే 5 వన్డే మ్యాచ్లో చాలా వరకు డిఫరెంట్ స్కోర్స్ వచ్చాయి. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం యావరేజ్ స్కోర్స్ మరీ అంత ఎక్కువగా కనిపించట్లేదు. ఈవెన్ రీసెంట్గా ఐపీఎల్లో చూసుకున్నా సరే ఈ గ్రౌండ్లో మరీ అంతగా పెద్ద స్కోర్లు రాలేదు. ఇప్పుడు సీజన్ చివరిలో మాత్రం పెద్ద స్కోర్స్ చూసాం. అయితే టాస్ విషయానికి వస్తే మాత్రం మరీ అంత ఇంపార్టెంట్ కదని చెప్పుకోవచ్చు భయ్య. ఎందుకంటే స్టాట్స్ అనేవి చాలా వరకు నెక్ టు నెక్ కనిపిస్తున్నాయి. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచిన టీమ్స్కు అలాగే సెకండ్ బ్యాటింగ్ చేసి గెలిచిన టీమ్స్కు పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. కానీ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీనికి మనం 2 reasons చెప్పుకోవచ్చు. ఒకటి వచ్చేసి ముందు చెప్పుకున్నట్టే చాలా హీట్ ఉంటుంది. దీంతో ప్లేయర్స్ మధ్యాహ్నం పూట ఫస్ట్ ఫీల్డింగ్ చేయడం ఏమాత్రం సులువుగా ఉండదు. ఎట్ ది సేమ్ టైం హీట్ కారణంగా పిచ్ అనేది మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్లోగా మారేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. విచ్ మీన్స్ సెకండ్ హాఫ్లో బ్యాటింగ్ అంత ఈజీగా ఉండదు. ఖచ్చితంగా పిచ్ యొక్క కండిషన్ బౌలర్స్కి మరింత ఫ్రెండ్లీగా మారిపోయేందుకు అవకాశం ఉంటుంది. మరి డ్యూ ఫ్యాక్టర్ ఏమీ రాదంటే వస్తుంది, బట్ అప్పటికే మ్యాచ్ అయిపోవచ్చు. అంటే అరౌండ్ 9 PM అయ్యేసరికి డ్యూ పడడం స్టార్ట్ అవుద్ది. బట్ అప్పటికే మ్యాచ్ చాలా వరకు కంప్లీట్ అయిపోద్ది. ఇంతలో తెలిసి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ తీసుకునేందుకు అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ టీం ఫస్ట్ మ్యాచ్లో మంచిగానే పెర్ఫామ్ చేశారు. మెయిన్లీ వాళ్ళకి బ్యాటింగ్లో చూసుకుంటే రెహమానుల్లా గుర్బాజ్ ఒక అద్భుతమైన సెంచరీ కొట్టాడు. గుర్బాజ్ ఫామ్ అయితే ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ టీంకి చాలా బిగ్ పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. అది వెనక మరోసారి రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తే ఆ టీంకి ఖచ్చితంగా చాలా మంచి స్కోర్ వస్తుంది. అయితే సమస్య ఏంటంటే మిగతా బ్యాట్స్మెన్ దగ్గర నుంచి ఎక్కువ కంట్రిబ్యూషన్ కనిపించలేదు. ఎస్పెషల్గా అది మ్యాచ్లో చూసుకుంటే వాళ్ళ బ్యాట్స్మెన్ చాలా పూర్ షాట్ సెలెక్షన్ చేసుకున్నారు. అంటే మ్యాచ్లో ఓవర్ కుదించడంతో చాలా వరకు T20 మోడ్లోకి మారిపోయారు. వాళ్ళకి నార్మల్గా సేఫ్ బ్యాటింగ్ చేసే వాళ్ళు కూడా కొంతవరకు అగ్రెసివ్గా ఆడవలసిన అవసరం వచ్చింది. దీనివల్ల టీం ఎక్కువగా వికెట్లు కోల్పోయింది. బట్ 50 overs మ్యాచ్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ బ్యాట్స్మెన్ నిలబడేందుకు అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఇబ్రహీం జద్రాన్, రహమద్ షా అలాగే వాళ్ళ కెప్టెన్ షాహిద్ వీళ్ళు ముగ్గురు కూడా చాలా వరకు వికెట్ని కాపాడుకుంటూ బ్యాటింగ్ చేయగలరు. ఇంత ఆఫ్ఘనిస్తాన్ టీంకి ఈ మ్యాచ్లో గుర్బాజ్తో పాటు మిగతా బ్యాట్స్మెన్ కూడా మంచిగా పెర్ఫామ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. పర్టికులర్గా వాళ్ళు చేయవలసిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కొలాప్స్ జరగకుండా చూసుకోవాలి. ఒక వికెట్ పడిపోయిన వెంటనే మరో వికెట్ ఇచ్చేయకూడదు. చాలా వరకు పార్ట్నర్షిప్స్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే ఆఫ్ఘనిస్తాన్ టీం యొక్క బ్యాటింగ్ కలెక్టివ్గా క్లిక్ అవుతుంది.
ఇక బౌలింగ్ విషయానికి వస్తే గత మ్యాచ్లో అంత చెప్పుకోదగ్గ బౌలింగ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు. మెయిన్ వాళ్ళ పేస్ బౌలర్స్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. ఈవెన్ స్పిన్నర్స్ చూసుకుని ఎక్కువ వికెట్స్ తీయలేకపోయారు. బట్ ఎనివే ఈ మ్యాచ్ ఆడబోయే పిచ్ అయితే ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్స్కి బాగా సూట్ అవుద్ది భయ్య. ఎస్పెషల్లీ రషీద్ ఖాన్ అండ్ అల్లా గజన్ఫర్ ఇద్దరు కూడా డేంజరస్గా మారేందుకు అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో నబీకి కూడా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తన ఎక్స్పీరియన్స్ కూడా ప్లేలోకి వస్తుంది. సో గత మ్యాచ్లో అయితే ఆఫ్ఘనిస్తాన్ టీం 3 పేస్ బౌలింగ్ ఆప్షన్స్ను 3 స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ను పెట్టుకున్నారు. అండ్ ఈ మ్యాచ్లో కూడా మోస్ట్ లైక్లీ అదే కంటిన్యూ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈవెన్ వాళ్ళకి లాస్ట్ మ్యాచ్లో పేస్ బౌలింగ్ కాస్త సర్టిఫికేట్ అయినప్పటికీ స్టిల్ ఎక్స్ట్రా పేస్ని అయితే పెట్టుకుంటారు. లేదా ఎక్స్ట్రా స్పిన్నర్ ఆడించాలనుకుంటే మాత్రం వాళ్ళ దగ్గర కరోటి లాంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉన్నాడు. అండ్ మన టీమిండియాలో చూసుకుంటే ఎక్కువ మంది రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కనిపిస్తున్నారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ టీం ఎక్స్ట్రా స్పిన్నర్ ఆడించేందుకు అయితే ఛాన్స్ ఉండొచ్చు. బట్ ఏమో మోస్ట్లీ ఆఫ్ఘనిస్తాన్ టీం యొక్క కాంబినేషన్లో చూసుకుంటే ఎక్కువ మార్పులు జరిగేందుకు ఆస్కారం కనిపించట్లేదు. వాళ్ళైతే మ్యాక్సిమం సేమ్ ప్లేయింగ్ లోన్ కాంబినేషన్తో వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ఆబ్వియస్లీ ఫస్ట్ మ్యాచ్లో చాలా మంచి పాజిటివ్స్ కనిపించాయి. మరి ముఖ్యంగా బౌలింగ్లో చూసుకుంటే డెబ్యూటెంట్స్ చాలా మంచిగా పెర్ఫామ్ చేశారు. ఎస్పెషల్లీ గుర్నూర్ బ్రార్ చాలా మంచి స్పెల్ వేశాడు. అయితే బ్యాటింగ్లో చూసుకుంటే మాత్రం న్యూజిలాండ్ సిరీస్లో ఫెయిల్ అయిన ప్లేయర్స్ ఫస్ట్ మ్యాచ్లో పెర్ఫామ్ చేయలేకపోయారు. అంటే రోహిత్ శర్మ ఎర్లీగా రన్అట్ అయిపోవడం చూసాం. అండ్ ఆల్సో శ్రేయస్ అయ్యర్ కూడా ఎక్కువ రన్స్ కొట్టలేకపోయాడు. సో మనం ఫస్ట్ వన్డే మ్యాచ్ ప్రివ్యూ అప్పుడే చెప్పుకున్నాం వీళ్ళిద్దరు ఎక్కువ రన్స్ కొట్టాలి, ఈ సిరీస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. బట్ ఫస్ట్ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం వీళ్ళిద్దరు బ్యాట్ నుంచి ఎక్కువ రన్స్ రాలేదు. దీంతో ఈ మ్యాచ్లో మన ఫార్మర్ కెప్టెన్ అలాగే కరెంట్ వైస్ కెప్టెన్ వీళ్ళిద్దరూ మంచిగా పెర్ఫామ్ చేయవలసిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ రోహిత్ శర్మకి రన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. అతనైతే ఈ సిరీస్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తేనే ఒత్తిడి తగ్గుతుంది. అదర్వైజ్ టీంలోంచి తీసేసే అవకాశాలు కూడా ఉండొచ్చు. సో ఇంత మ్యాచ్ అయితే రోహిత్ శర్మకు చాలా ఇంపార్టెంట్. అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా ఫామ్లోకి రావాల్సిన అవసరం ఉంది. అతని సిరీస్ తర్వాత T20 ఫార్మాట్లో మన టీంను లీడ్ చేయబోతున్నాడు. దీంతో టైంకి ఫామ్ అందుకుంటే బాగుంటుంది. సో ఎక్సెప్ట్ దీస్ 2 బ్యాట్స్మెన్ మిగతా వాళ్ళైతే ఫస్ట్ వన్డే మ్యాచ్లో మంచిగానే పెర్ఫామ్ చేశారు. మన కెప్టెన్ గిల్ నుంచి ఒక అద్భుతమైన నాక్ చూసాం. అండ్ ఇషాన్ కిషన్ వరకు వాళ్ళు కూడా మంచిగానే పెర్ఫామ్ చేశారు. సో ఇంతో ప్రస్తుతానికి మన బ్యాటింగ్లో రోహిత్ మరియు శ్రేయస్ అయ్యర్ ఇద్దరు గాడిని పడితే సరిపోద్ది. అయితే బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం ఆ మిడిల్ ఓవర్స్ సమస్య ఇంకా మన టీమిండియాని వెంటాడుతుంది. అంటే ఫస్ట్ వన్డే మ్యాచ్లో కూడా మిడిల్ ఓవర్స్లో మన వాళ్ళు ఎక్కువ వికెట్లు తీయలేకపోయారు. అట్ ది సేమ్ టైం చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేశారు. సో ఇంత రెండో వన్డే మ్యాచ్లో అయినా సరే మన టీమిండియా మిడిల్ ఓవర్స్లో ఎక్కువ వికెట్లు తీయాలి భయ్య. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్లో మన వాళ్ళు ఒక మార్పు చేస్తే బాగుంటుంది. అదేంటంటే ఫస్ట్ వన్డే మ్యాచ్లో అలానే ప్రసిద్ధి కృష్ణ బాగా పెర్ఫామ్ చేయలేదు. అండ్ ఈ మ్యాచ్ ఆడిపోయి పిచ్ చూసుకుంటేనేమో స్లోగా ఉంటూ స్పిన్నర్స్ ఎక్కువ అనుకూలించే అవకాశం ఉంది. దీంతో మన టీమిండియా రెండో వన్డే మ్యాచ్ కోసం ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ని తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ మనకి బెంచ్ మీద కుల్దీప్ యాదవ్ లాంటి ఒక క్వాలిటీ స్పిన్నర్ ఉన్నాడు. సో ఈ మ్యాచ్లో మన టీమిండియా పరిస్థితిని కూర్చోబెట్టి అతని ప్లేస్లో కుల్దీప్ యాదవ్ ఆడించేందుకు అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ వన్డే మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి యొక్క బౌలింగ్ చాలా ప్రామిసింగ్గా కనిపించింది. అట్ ది సేమ్ టైం ఫస్ట్ వన్డే మ్యాచ్ తీసుకుంటే మన స్పిన్ కాంబినేషన్ అంతలా వర్కౌట్ అవ్వలేదు. అంటే 100 రన్స్కి వెళ్ళిపోయాడు. దీంతో ఎక్స్ట్రా స్పిన్ ఆప్షన్ కోసం కుల్దీప్ని ఆడించుకోవాలి. పైగా ఇలా చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి మీద ఇంకా బాధ్యత పెరిగిపోద్ది. ఇన్ఫ్యాక్ట్ అతను తన ఫుల్ కోట్ ఆఫ్ అవర్స్ వేయడానికి కూడా అవకాశం పెరగవచ్చు. సో అయితే కుల్దీప్ యాదవ్ ఆడించి సొంతను 6th బౌలింగ్ ఆప్షన్గా పెట్టుకోవాలి. అలా ఉన్న పరిస్థితిని కంటిన్యూ చేస్తే మాత్రం వాళ్ళు నితీష్ కుమార్ రెడ్డిని 6th బౌలింగ్ ఆప్షన్గా పెట్టుకుంటున్నారు. అతను ఎర్లీగా బౌలింగ్ తీసుకురాకుండా 6th బౌలింగ్ ఆప్షన్గా తీసుకొస్తున్నారు. అలా కాకుండా మన వాళ్ళు ఎక్స్ట్రా స్పిన్నర్ని ఆడిస్తే మాత్రం అప్పుడు నితీష్ కుమార్ రెడ్డిని ఎర్లీగా బౌలింగ్ తీసుకొచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో అయితే అలానే ఫస్ట్ వన్డే మ్యాచ్కి వెళ్ళారు కాబట్టి బౌలింగ్ కాంబినేషన్ విషయంలో ప్రయోగాలు చేయొచ్చు. మీరు నితీష్ కుమార్ రెడ్డికి ఆ బౌలింగ్ విషయంలో ఎక్కువ ఎక్స్పోజర్ ఇవ్వాలి. అప్పుడే మన టీమిండియా కావాలని బౌలింగ్ ఆప్షన్స్ మరింతగా బలపడేందుకు అవకాశం ఉంటుంది. బట్ ఎనిమిది మ్యాచ్లో పేస్ బౌలర్స్ 10 ఓవర్స్ వేయడం చాలా కష్టమైన విషయం భయ్య. అంటే ముందే చెప్పుకున్నాం హీట్ చాలా ఎక్కువగా ఉండొచ్చు అని చెప్పి. దీంతో ఒకవేళ ఫస్ట్ బౌలింగ్ చేయవలసి వస్తే పేస్ బౌలర్స్కి అంత ఈజీగా ఉండదు. సో అయితే ఫస్ట్ మ్యాచ్లో ఒక ఫుల్ లెంత్ వన్డే గేమ్ని చూడలేకపోయాం. బట్ ఈ సెకండ్ మ్యాచ్లో మాత్రం ఖచ్చితంగా ఒక ఫుల్ లెంత్ వన్డే మ్యాచ్ చూసేందుకు అవకాశాలు ఉంటాయి. చూద్దాం మరి రెండో వన్డే మ్యాచ్లో కూడా మన టీమిండియా డామినేషన్ కొనసాగుతుందా లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ టీం ఏమైనా కంబ్యాక్ ఇస్తుందని చెప్పి.